నిస్వార్థంగా చేసిన పనులకి గుర్తింపు అనేది ఎప్పటికైనా వస్తుందని చెప్పేసి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన పనులకు ఇప్పుడు వస్తున్న గుర్తింపుని చూస్తుంటే అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో గత ప్రభుత్వం చేసినటువంటి మెడికల్ కాలేజెస్ కానివ్వండి, అలాగే పోర్టులు కానివ్వండి, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి, అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ వీటికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు ఎంతగానో శ్రమించి వాటికి ఒక రూపురేఖలను తీసుకొచ్చి కొన్నిటిని స్టార్ట్ చేశారు. అయితే వీటికి సంబంధించి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని పబ్లిసిటీ చేసుకోలేదు. కానీ అప్పుడు ఈ కూటమి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏమి చేయలేదని చెప్పేసి విమర్శలతో 2024 ఎలక్షన్ లో విజయం సాధించారు. ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్ అయిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పుడు ఏదైతే చేశారో అది ఒక్కొక్కటిగా ఇప్పుడు ఈ కూటమి వల్లే వాటిని బయటకు తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక కొత్త ఉత్సాహాన్ని, మైలేజ్ అనే దాన్ని ఇస్తున్నారు. ఈ విషయంలో మీరేమంటారు? గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నిజంగా అభివృద్ధి చేసిందా, లేక కూటమి వాళ్ళు చెప్పినట్లు ఏమీ అభివృద్ధి చేయలేదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.